మై బాడీ మై చాయిస్ అని పోస్టులు పెడుతున్నారు. మంచు లక్ష్మి గారు కూడా సాక్షాత్తు గుళ్ళల్లో అంటే స్త్రీమూర్తుల్ని నగ్నంగా పెడతారు విగ్రహాలని. వాటిపైన బట్టలు కప్పే మీరు మాకు చెప్పటం ఏంటి డ్రెస్సుల గురించి అని కూడా కొన్ని కామెంట్స్ చేశారు. మోహన్ బాబు గారంటే ఇష్టముండి నేను మాట్లాడలేదు, కానీ ఆ సిచ్యువేషన్స్ లో వేరేటోళ్ళు అయితే బయటికి లాగి చెప్పుతో కొడతాము. గుళ్ళలో దేవతామూర్తులకు బట్టలు లేకుండా మీకు ఎప్పుడైనా కనిపించిందా? మీరు చూసారా? ఎన్నో దేవాలయాలకు వెళ్ళారు కదా, మీ కళ్ళ నిండుగా మీరు చూసారా? ఏం మాట్లాడుతుందండి ఆమె? అసలు స్త్రీమూర్తుల్లో నగ్న రూపంలో ఉన్న దేవతలు ఎంతమంది అండి? చిన్నమస్తాదేవి, కాళి, ఇంకా తార, లిల్లీ, యోగిని, యోనిదేవి. వీళ్ళంతా నగ్నంగా ఉంటారండి? నగ్నంగా అంటే తల్లి కేవలం మనకి శిల్పాలు అలా చెక్కారు. శిల్పాలు కాదండి, ఆ రీతి కూడా అలానే ఉంటది. వాళ్ళు ఉండడం కూడా అలానే ఉంటారు. కాకపోతే యోని స్థానం అనేది కనిపించదు. విన్నారా? వక్షజ్వలాలు తప్ప యోని స్థానం అనేది కనిపించదు. కాబట్టి అక్కడ కూడా ఏంటి, మేము వస్త్రధారణ చేస్తాం. ఆలయంలో కూడా అమ్మవారికి వస్త్రాలు ఖచ్చితంగా కప్పుతాం మేము. ఇప్పుడు మీరు చెప్పిన వారందరికి విన్నారా? ఈ చిన్నమస్తాదేవితో సహా వస్త్రాలు పెట్టకుండా, ఎందుకంటే స్త్రీకి ఇష్టమైన వస్త్రాలు, అందులో ముఖ్యంగా చీరలతో అమ్మవారికి నిండుగా నీట్గా అలంకరణ చేస్తున్నాము. ఆమె వారి తండ్రి గారు ఎన్నో దైవిక సినిమాలు తీశారు, ఎన్నో పాత్రలు పోషించారు. అటువంటిది మీరు అన్న దాంట్లో కూడా, లక్ష్మి గారు అన్న దాంట్లో మాట చెప్తున్నా, ఒక్క మాట అడుగుతా, వారిని డైరెక్ట్ గానే అడుగుతున్నా. ఒకానొక వీడియోలో మగోళ్ళ చీ అనుకుండా మాట్లాడింది. అలానే ఒక స్త్రీ మామూలుగా అంటే వివాహం విషయంలో మాట్లాడితే, ఇంట్లో భోజనం ఏం చేస్తామమ్మా, ఎప్పుడైనా బయట 60 బిర్యానీలు తినాలి అని అన్నది. ఇదే 60 బిర్యానీలలో, ఆ 60 బిర్యానీలలో ఏ బిర్యానీకి మరి కుమారుడు పుట్టాడో చెప్పగలుగుతారా? ఆ పిల్లవాడు మరి ఎవరిని తండ్రి అని పిలవాలో చెప్పగలుగుతాడా? అంటే నోరుంది కదా, నరం లేని నాలుకే కదా అని మీకు నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ కూర్చుంటే సనాతన ధర్మం నోరు మూసుకొని అయితే లేదు. ఎప్పుడు ఎక్కడ ఎలా తిరగబడాలో, ఎప్పుడు ఎక్కడ ఎలా ఏం చెయ్యాలో సనాతన ధర్మంలో ఉన్న ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. దేవుళ్ళ మీద వీళ్ళెవరండి మాట్లాడడానికి? అసలు వీళ్ళకేం హక్కు ఉంది? వీళ్ళేమన్నా భగవంతులకు పోషిస్తున్నారా? పోషణార్థం చూసుకుంటున్నారా? పార్షికోత్తరం చూస్తున్నారా? వీళ్ళెవరండి మాట్లాడడానికి? అసలు వీరి తండ్రి గారు ఎంతో మందికి విద్యాభ్యాసం నేర్పిస్తున్నారు, ఎంతో మందికి చదువులు నేర్పిస్తున్నారు. ఒక కాలేజో స్కూల్స్ ఒకటి తిరుమల తిరుపతి దగ్గర. వారికంటూ కొన్న స్థాయి ఉంది. ఆ స్థాయిని వీళ్ళు దిగజారు చేస్తున్నారు. నోట్లో తెలుగే సరిగ్గా రానామెను పట్టుకొని ఆమె గురించి మనం వ్యాఖ్యలు చేసుకోవాలా తల్లి? నోరు తెరిస్తే తెలుగే సరిగ్గా రాదు, ఇంకా ఆ తెలుగునే వేరే రకంగా తీసుకుపోయారు. ఇంకెక్కడదండి? వీటన్నిటినీ పక్కన పెడితే ఇప్పుడు ప్రజెంట్ నాన్వేషణ మాట్లాడినటువంటి మాటలు ఎంతటికి దారి తీసాయో అన్నీ చూస్తున్నాము. ఇవన్నీ వెళ్ళిపోయి ఇప్పుడు నాన్వేషణ ట్రెండింగ్లోకి వచ్చేసేసాడు. అతను ముందు సీతాదేవి, ద్రౌపదీదేవి పైన చేసినటువంటి వ్యాఖ్యలు, ఆ రోజుల్లో వారు ఏ టీషర్ట్లు వేసుకున్నారని వారిపైన అత్యాచారాలు జరిగాయి అని మాట్లాడాడు. పాపం వాడే టీషర్ట్లు కుట్టించినట్టున్నాడమ్మా. అప్పుడు మీకు అర్థం కాలేదు. ఇక్కడ వాడు టీషర్ట్లు కుట్టి సీతాదేవి గారికి ద్రౌపది దగ్గరికి వెళ్ళమ్మా మీరు టీషర్ట్లు వేసుకోండి అని చెప్పించాడు. తెలుసా మీకు అది? వాడెవడండి మాట్లాడడానికి? అసలు వాడు భారతీయుడేనా? మీరు అందరు అంటున్నారు భారతీయుడే అని. తెలుగు మాట్లాడుతున్నాడు, నత్తిముండా కొడుకు లెక్క తెలుగు మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు వాడు? నా దృష్టిలో వాడు ఒక భారతీయుడైతే కాదు. ఎందుకనంటే నా అన్వేష్ అనే వ్యక్తి ఎవడైతే ఉన్నాడో, ఇతర దేశాల్లో ఉండేటువంటి చెడు పేర్లు ఉన్న హోటల్స్ని చూపించడం, అక్కడ చూపించడం, ఇక్కడ చూపించడం. నేను ఒక్కటే అడుగుతా తల్లి, మన సనాతన ధర్మ హైందవంలో, మన భారతదేశంలోనే అంతు చిక్కని ధర్మ రహస్యాధికంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. అడ్డమైన వ్యధవలను మీరు పైకి తీసుకురావాలంటే
శిథిలావస్థలో ఉండే దేవాలయాలు ఉన్నాయి. వాటిని పైకి వృద్ధి చేయించడానికి నువ్వు ఒక యూట్యూబ్ ఛానల్ నడుపు. ఆ ధర్మ రహస్యాలు ఎలా ఉన్నాయో భక్తులకు చూపించడానికి ఒక యూట్యూబ్ ఛానల్ నడుపు. ధర్మబద్ధంగా నేను భారతదేశానికి రాను, నేను భారతీయుణ్ణి వాడే డైరెక్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఉమ్, అలాంటి వాని గురించి మనం మాట్లాడడం మన వృధా ప్రయాస, వ్యర్థం. అలాంటి వాడికి నేను వచ్చేదైతే ఒకటే తల్లి. అన్నట్టు చెప్తున్నా మీకు ఇంకో విషయం చెప్తా. నాన్వేష్ అనే వ్యక్తి పూర్వంలో తల్లిదండ్రుల్ని కూడా చూసుకునే వ్యక్తి కాదు. ఇంటికి సరుకులు కూడా ఇచ్చుకునేటువంటి వాడు కాదు. ఉమ్, ఒకానొక సందర్భంలో నాన్వేష్ వాళ్ళ తమ్ముడు గారు తనకు ఫోన్ చేసి, అన్న ఇంట్లోకి సరుకులకు ఒక 2000 కావాలి అని అంటే, అమ్మ నా బూతులు తిట్టాడు. ఉమ్, ఇదివరకు తల్లిని కొట్టినవాడు వాడు. తర్వాత వాడు ఎప్పుడైతే ఇంకొద్దిగా ఫేమ్ అవ్వడం మొదలుపెట్టిండో, బయట పరువు పోతుందని అప్పుడు తల్లిదండ్రుల్ని చూసుకోవడం మొదలుపెట్టాడు తప్ప, అంతకుముందు తల్లిదండ్రుల్ని చూసుకునే వ్యక్తి అయితే కాదు. ఓకే. అటువంటి వాడు తిరిగి భారతదేశంలో అడుగు పెట్టినప్పుడు అన్వేష్ ఖచ్చితంగా హెచ్చరిస్తున్న విషయం ఏంటంటే, నువ్వు భారతదేశంలో అడుగు పెట్టిన రోజు నీ శిరస్సు అనేది తెగి కింద పడిపోద్ది. అది మాత్రం చూసుకో. నేనని కాదు, సకల సనాతన హైందవాన్ని రక్షించుకుంటూ కాపాడుకుంటుండే ప్రతి ఒక్కరూ నీ శిరస్సు తీసి పక్కకు పెట్టేస్తారు. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది.